మీరు ఈ రాష్ట్రంలో వందల వేల ఎకరాలన్నీ కూడా అప్పనంగా అప్పలాలు పంచినట్టుగా పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకు మీకు కావాల్సినటువంటి వాళ్ళకందరికీ కూడా పంచివేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని టూరిజం శాఖకు బదలాయించి అక్కడ ఒబరాయ్ హోటల్కు దారాదత్తం చేయటం, అత్యంత తక్కువ ఖరీదుకు వాళ్ళకి ఇవ్వటం, 3,000 కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి పొలాన్ని, భగవంతుడి స్థలాన్ని ఆ రకంగా మారకం చేసేటువంటి అధికారం ప్రభుత్వ నేతగా మీకు లేకపోయినప్పటికీ, చట్టాలు ఎక్కడా చెప్పకపోయినప్పటికీ చట్ట వ్యతిరేకంగా మీరు టీటీడీ స్థలంలో ఒబరాయ్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. దామినీడు దగ్గర 22 ఎకరాల స్థలాన్ని ఎస్ఆర్ఓ రేటు ప్రకారం, అంటే ఎస్ఆర్ఓ రేటు అక్కడ 4.5 కోట్లు ఉంటే దాని ప్రకారం ఎకరా 30 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 650 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలాన్ని మీకు బినామీలుగా ఉండేటువంటి దివ్యశ్రీ డెవలపర్స్కి మీరు ఆశ్చర్యకరంగా దాన్ని ఇచ్చేస్తున్నారు. నెల రోజుల క్రితం మేము ఎస్ఆర్ఓ రేటుకు మీరిచ్చినటువంటి జీవోనే మేము చూపిస్తే, ఆ తరువాత అదే దివ్యశ్రీ డెవలప్మెంట్లు వారు మేము ఎస్ఆర్ఓ రేటు ప్రకారం 4.5 కోట్లతో రిజిస్టర్ చేయించుకోలేము అని మరో రిక్విజిషన్ ఇస్తే, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి జీవో ఎకరా 90 లక్షలకే దివ్యశ్రీ డెవలపర్స్ వాళ్ళకి ఎకరా 90 లక్షలకే 650 కోట్ల రూపాయల స్థలాన్ని 20 కోట్ల రూపాయలకు ఇచ్చేస్తున్నారు. అక్కడ స్పా పెడుతున్నారు. బీచ్ల దగ్గర పాండిచ్చేరిలోనో గోవాలోనో ఉండేటువంటి వెల్నెస్ సెంటర్ని అమ్మవారి గుడి పక్కన పెట్టబోతున్నారు. ఇదే మీ దైవభక్తి?